హే గాయ్స్, దిస్ ఇస్ చందన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ గర్ల్ చందు. అందరు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు నేను మీ అందరితో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి నా మెటర్నిటీ అవుట్ఫిట్ ఐడియాస్ అనమాట. సో బేసికలీ ఐఎమ్ ఇన్ థర్డ్ ట్రైమిస్టర్. సో నేను ఫస్ట్ 6 months పెద్దగా పట్టించుకోలేదు నా అవుట్ఫిట్స్ గురించి, ఎందుకంటే నా దగ్గర ఉన్న నా పాత క్లోత్స్ నాకు ఫిట్ అయిపోయాయి అనమాట. సో యూజువల్లీ ఎవరైతే బిఫోర్ ప్రెగ్నెన్సీ కొంచెం ఫ్రీ క్లోత్స్ కానివ్వండి, లైక్ కంఫర్టబుల్ క్లోత్స్ ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి హ్యాపీగా వాళ్ళ ప్రెగ్నెన్సీలో ఆ క్లోత్స్ అనేవి పట్టేస్తాయి. ఇట్స్ నాట్ లైక్ దాట్ ఈరోజు మనం కన్సీవ్ అవ్వగానే వితిన్ 3 months మన క్లోత్స్ మనకు పట్టవు, అస్సలు ఫిట్ అవ్వవు అన్న క్వశ్చన్ ఏమి ఉండదండి. సో హ్యాపీగా మన కొన్ని క్లోత్స్ డెఫినెట్గా ఫిట్ అవుతాయి. సో నాకు యూజువల్లీ నేను బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా టైట్ క్లోత్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని కాదనమాట. కొంచెం కంఫర్టబుల్ క్లోత్స్నే ప్రిఫర్ చేసేదాన్ని. సో నాకు 6th month వరకు అంత ఇబ్బంది ఏం అనిపించలేదు. నా దగ్గర ఉన్న క్లోత్స్ తోటి నేను అడ్జస్ట్ అయిపోయాను. సో ఆఫ్టర్ 6th month డ్రాస్టిక్ చేంజ్ అనమాట. 7th, 8th, 9th month అంటే ఐమ్ ఇంటూ థర్డ్ ట్రైమిస్టర్ రైట్ నౌ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం నా పాత క్లోత్స్ ఏవి నాకు ఫిట్ అవ్వట్లేదు. సో అప్పుడు అనిపించింది దిస్ ఈస్ ద టైమ్ టు బై ఫ్యూ క్లోత్స్ అని చెప్పి. యాక్చువల్లీ అందరూ మెటర్నిటీ క్లోత్స్కి ప్రిఫర్ చేస్తారు. లైక్ చాలామంది మెటర్నిటీ క్లోత్స్ కొందామని అనుకుంటారు. బట్ నేను కూడా చూసాను అనమాట మెటర్నిటీ క్లోత్స్ పర్చేస్ చేద్దాము అని చెప్పి. బట్ ట్రస్ట్ మీ, అవి చాలా అంటే చాలా కాస్ట్లీ అనిపించాయి నాకు. రెగ్యులర్గా మనం ఏవైతే వేసుకుంటామో అవే కుర్తీస్, అవే లాంగ్ ఫ్రాక్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అవే క్లోత్స్ నాకు ఒక 3 times ఎక్స్ట్రా పెడుతున్నట్టు అనిపించింది ప్రైస్. సో ఎందుకు పెట్టాలి మనం అంతగా అని అనిపించింది బేసిక్గా నాకు. నేను ఏ క్లోత్స్ ప్రిఫర్ చేస్తున్నాను రైట్ నౌ ఇన్ థర్డ్ ట్రైమిస్టర్, నేను ఎలాంటి క్లోత్స్ ప్రిఫర్ చేస్తున్నాను అండ్ అవి నేను ఎలా స్టైల్ చేసుకుంటున్నాను. చాలామంది వెస్ట్రన్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఇండియన్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు, అండ్ కొంతమంది కంఫర్టబుల్ ఉంటే చాలు అని అనుకుంటారు. సో ఈ వీడియోలో నేను అవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చూపిస్తాను అనమాట. సో నేను కొన్ని ఇండియన్ వేర్, కొన్ని వెస్ట్రన్ వేర్ అండ్ కొన్ని వాటితో పాటు ఇంకా కంఫర్టబుల్గా మనం ఎలా వేసుకోవచ్చు మనం మెటర్నిటీ వేర్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో నా ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి నేను వేసుకున్న అవుట్ఫిట్ అండి. యూజువల్లీ ఇది లాంగ్ డ్రెస్ లాగా అనమాట. నేను పక్కనే నేను వేసుకొని తీసిన క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. సో దట్ యూ క్యాన్ అండర్స్టాండ్ బేసిక్గా ఎలా ఉంటుంది అవుట్ఫిట్ అనేది మీకు అర్థమవుతుంది ఈ లాస్ట్ ట్రైమిస్టర్లో. సో ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి దిస్. సో ఇది కంప్లీట్లీ లాంగ్ ఫ్రాక్, లాంగ్ డ్రెస్ లాగా అనమాట. ఇది నేను మింత్రా నుంచి పర్చేస్ చేశాను. మింత్రా నుంచి పర్చేస్ చేశాను. సేల్ ఉన్నప్పుడు ఐ పర్చేస్డ్ అనమాట. యూజువల్లీ నాకు అయితే ఫిట్ అయిపోతుంది అనమాట, కరెక్ట్గా నీట్గా, కొంచెం లూజ్గా ఉండి మంచిగా ఫిట్ అయిపోయేది ఇది వరకు. సో అప్పుడు కూడా నేను ప్రిఫర్ చేసేదాన్ని కాదు, ప్రిఫర్ చేసేదాన్ని, ఎందుకంటే నాకు చాలా టైట్ ఉంటే అస్సలు నచ్చదు. సో కొంచెం లూజ్గా ఉండాలని చెప్పి ప్రిఫర్ చేసేదాన్ని. అది ఇంకా ఎక్కువ ఒకవేళ మరీ లూజ్గా వస్తే అప్పుడు రిటర్న్ పెట్టి తీసుకునేదాన్ని. సో యూజువల్లీ తీసుకున్నాను కాబట్టి నా క్లోత్స్ అన్నీ నాకు ఫిట్ అయ్యాయి అనమాట 6th month వరకు. నాకు అనిపించింది నేను ఇంకొక ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటే నాకు నా థర్డ్ ట్రైమిస్టర్ మొత్తం సస్టైన్ అవ్వచ్చు అని అనిపించింది నాకు బేసిక్గా. సో అందుకని నేను తీసుకున్న డ్రెస్సెస్ కానివ్వండి, నా దగ్గర ముందు ఉన్న డ్రెస్సెస్ ఏవైతే కంఫర్టబుల్గా ఉన్నాయో అవన్నీ ఎక్సెల్లో ఉన్నవి ప్రిఫర్ చేశాను అనమాట. సో ఈ డ్రెస్ నేను ఎక్సెల్లో తీసుకున్నాను. యూ క్యాన్ సీ ఇన్ ద వీడియో ఎంత కంఫర్టబుల్గా ఉందో, అండ్ ఇంకా లూజ్గానే ఉంది. యూజువల్లీ మనం ఎక్కువ గమనిస్తే తప్ప టమ్మీ అనేది విజిబుల్గా లేదనమాట. సో నాకైతే ఈ అవుట్ఫిట్ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. అండ్
బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. యూజువల్లీ నేను ఇలాంటి లాంగ్ డ్రెస్సెస్ లోపలికి ఐ ప్రిఫర్ స్పోర్ట్స్ షార్ట్స్ అనమాట. స్పోర్ట్స్ షార్ట్స్ వేసుకున్నామంటే మనం లెగ్గిన్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. డెఫినెట్లీ మనకు డాక్టర్స్ చెక్ చేస్తుంటారు కాబట్టి మనము లెగ్గిన్ అది వేసుకోకుండా ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటే అన్కంఫర్టబుల్గానే ఫీల్ అవుతాము డెఫినెట్గా. సో అలాంటి టైంలో మనము లెగ్గిన్ని స్కిప్ చేసి అలా షార్ట్స్ వేసుకున్నామంటే వి ఫీల్ కంఫర్టబుల్ యాజ్ వెల్ యాజ్ మనకు ఇబ్బంది కూడా ఉండదు చెకప్కి వెళ్ళినప్పుడు. సో దిస్ ఈజ్ వన్ ఐడియా విచ్ ఐ ఫాలో అనమాట. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ అవుట్ఫిట్. సో నా నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి దిస్. అండ్ ఇది కంప్లీట్లీ మనం కుర్తా లాగా వేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు. దిస్ ఇస్ నాట్ అ ఫ్లోర్ లెంత్, ఇది 3/4 లెంత్ ఉంటుంది అనమాట. నీ కింది వరకు ఉంటుంది. మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుంది ఎంతవరకు ఉంది అన్నది. సో దిస్ ఈజ్ హౌ ద టాప్ ఈస్. ఫుల్ ఫ్రాక్ మోడల్లో ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఇలా మరి 3/4 కైండ్ ఆఫ్ ఫ్రాక్స్ నేను వేసుకోలేను, నేను కంఫర్ట్గా ఉండను అన్నప్పుడు యూ హ్యావ్ టు ప్రిఫర్ సమ్ లెగిన్స్ సంథింగ్ లైక్ దాట్. లెగిన్ కూడా మీరు మీ సైజ్ కన్నా ఒక ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నారంటే చాలండి, హ్యాపీగా ఫిట్ అయిపోతుంది అనమాట. నేనైతే అలానే చేస్తున్నాను. నేను ఏవి మెటర్నిటీ సెక్షన్లోకి వెళ్ళి పర్చేస్ చేయట్లేదు అండ్ చెయ్యను కూడా. సో దిస్ ఈస్ ద అదర్ వన్. అండ్ దీనిపైనకి యూజువల్లీ వాట్స్ హ్యాపెనింగ్ నేను స్లీవ్లెస్ చాలా కంఫర్టబుల్గా వేసుకునేదాన్ని. సో యూజువల్లీ నేను స్లీవ్లెస్ చాలా కంఫర్టబుల్గా వేసుకునేదాన్ని ఇది వరకు. బట్ ఆఫ్టర్ 5th 6th month ర్యాపిడ్గా నేను వెయిట్ పుట్ ఆన్ అవ్వడం స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఆబ్వియస్లీ మన ఆర్మ్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ద ఆర్మ్స్ ఫ్యాట్ అనేది కొంచెం ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు స్లీవ్లెస్ అండ్ ఆల్. సో బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి ఆర్ ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఫైన్, బట్ బయటికి వెళ్ళేటప్పుడు అసలు కంఫర్ట్గా లేదు స్లీవ్లెస్. సో నేను అలాంటి టైంలో ఏం చేస్తున్నానంటే ఇలాంటి డ్రెస్సెస్ పైకి నేను దీంతో ఈ డెనిమ్ జాకెట్ని పేరప్ చేశాను అనమాట, విచ్ యూ కెన్ సీ ఇన్ ద వీడియో. సో వీ ఆల్ హ్యావ్ డెనిమ్ జాకెట్స్, అందరి దగ్గర ఉంటాయి. డెనిమ్ జాకెట్స్ లేకపోయినా షర్ట్స్ అయినా ఉంటాయి. మీరు షర్ట్స్తో కూడా మంచిగా పేరప్ చేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ అవుట్ఫిట్స్లో చూస్తారు అది కూడా. సో నేను ఈ డెనిమ్ జాకెట్ తోటి ఈ టాప్ని పేరప్ చేసుకున్నాను అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వింటర్ సీజన్ కాబట్టి లైక్ రైనీ సీజన్ కొంచెం కూల్గానే ఉంటుంది కాబట్టి మనం ఇలాంటివి వేసుకొని బయటికి వెళ్ళినా కానివ్వండి మనకు అంత వేడిగా కానివ్వండి లేకపోతే అన్కంఫర్టబుల్గా అనిపించదు అనమాట, విచ్ ఐ ఫెల్ట్. సో ఇది కూడా మంచి ఆప్షన్. మనకు స్లీవ్లెస్ ఉన్నప్పుడు కంఫర్ట్గా లేనప్పుడు ఇలాంటి జాకెట్స్ తోటి మనం పేరప్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద సెకండ్ అవుట్ఫిట్ విచ్ ఐ ప్రిఫర్, దాట్ ఈస్ పెలాజో ప్యాంట్స్. ఐ హోప్ పెలాజో ప్యాంట్స్ అందరి దగ్గర ఉంటాయి రైట్ నౌ. సో ఇది నేను ప్రెగ్నెన్సీ అప్పుడు అస్సలు తీసుకోలేదండి. ఎప్పుడో లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. ఇలాంటివి 2 తీసుకున్నాను. సో ఇట్స్ కంప్లీట్లీ స్ట్రెచబుల్ ఇఫ్ యూ క్యాన్ సీ. మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. నేను ఆల్రెడీ ఈ వీడియో షూట్ చేశాను, బట్ నా మైక్ పని చేయట్లేదు. అది నేను చూసుకోకుండా రికార్డింగ్ అంతా అయిపోయాక చెక్ చేసుకున్నాను. వీడియో రికార్డ్ అయింది కానీ వాయిస్ రాలేదు. దెన్ అగైన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ వీడియో. సో ప్రస్తుతానికైతే మైక్ లేదు, అందుకే వెనక ఏ డిస్టర్బెన్స్ వచ్చినా మీకు క్లియర్గా వినిపిస్తుంది అనమాట. సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ అండ్ ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. సో యా, coming back to our outfits, this is the third outfit, palazzo pants. So this is how the pant looks and full stretchable అండి. ఎవరైనా వేసుకోవచ్చు, ఎంత లావు ఉన్న వాళ్ళైనా వేసుకోవచ్చు. అండ్ ట్రస్ట్ మీ, నేను ఫస్ట్ మంత్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ప్యాంట్స్ చాలా కంఫర్టబుల్గా వేసుకుంటున్నాను అనమాట. ఇది మనం బయటికి వెళ్ళేటప్పుడు వాట్ ఎవర్ ఇట్ మే బి, చెకప్స్కి కానివ్వండి, బయట లంచ్ డిన్నర్ ఎక్కడికి వెళ్ళాలన్నా షాపింగ్కి, ఇవన్నీ చాలా కంఫర్టబుల్ క్లోత్స్ అనమాట. సో ఇదైతే నాకు చాలా
అంటే చాలా కంఫర్టబుల్ అనిపించింది. అండ్ దీనిపైకి మనము ఇలాంటి టాప్స్ ప్రిఫర్ చేసేస్తే 2 లేయర్ టాప్స్ అని అంటారు. ఫుల్ కొంచెం టైట్ టాప్స్ కన్నా ఇలా కొంచెం లూజ్ టాప్స్ ప్రిఫర్ చేయండి. మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ యూనో బేబీకి కూడా అంత అనీజీ అని అనిపించదు. ఎప్పుడైతే మీరు టైట్ క్లోత్స్ వేసుకుంటారో అలా అన్కంఫర్టబుల్ స్టార్ట్ అయిపోతుంది మనకు. సో అందుకనే డూ ప్రిఫర్ లూజ్ క్లోత్స్ అండ్ బీ కంఫర్టబుల్. వాట్ ఐ ఫీల్ అండ్ వాట్ ఐ సే, గివ్ యూ గుడ్ సజెషన్ అంతే. సో ఇలాంటి టాప్స్ పేరప్ చేసుకున్నారంటే ప్లాజో ప్యాంట్స్ పైకి చాలా బాగుంటుంది. యాజ్ ఐ టోల్డ్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్ విత్ స్లీవ్లెస్. ఇలాంటి స్ట్రాప్స్ అయితే అస్సలు కంఫర్ట్ ఉండదు బయటికి వెళ్ళేటప్పుడు. డెఫినెట్గా నాకు ఇంట్లో అయితే హ్యాపీగా వేసేసుకుంటాను, బట్ బయటికి వెళ్ళేటప్పుడు నో వేస్. సో అలాంటి వాటిపైకి దిస్ కైండ్ ఆఫ్ షర్ట్స్ ఆర్ వెరీ గుడ్ ఆప్షన్ బేసిక్గా. సో ఇది షార్ట్ స్ట్రగ్గే, బట్ యూనో టమ్మీ మొత్తం కవర్ అయిపోతుంది. ఫ్రంట్ సైడ్ చాలా ఎక్కువ గేర్ వచ్చి ఉంటుంది అనమాట. ఇఫ్ యూ కెన్ సీ, దిస్ ఈజ్ ద ఫ్రంట్ పార్ట్. సో కంప్లీట్గా మన టమ్మీని ఇలా కవర్ చేసేస్తుంది. అండ్ ఇది నేను ఆజియోలో పర్చేస్ చేశాను. సమ్ 400 or 450కి పర్చేస్ చేశాను. అండ్ దిస్ ఇస్ వెరీ కంఫర్టబుల్ టు మీ. మనం ఈ టాప్స్కనే కాదండి, ఏ టాప్స్ లైక్ ఏ స్లీవ్లెస్ టాప్స్కైనా ఇవి వేసేసుకున్నామంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఇఫ్ యూ ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్ టమ్మీ, మనం జస్ట్ క్లోజ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. సో ఆల్ సెట్. సో ఇలాంటివి మన దగ్గర ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇట్స్ వెరీ యూస్ఫుల్ అండ్ చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరు వీడియోలో చూసారంటే మీకు అర్థమవుతుంది. లైక్ మంచిగా ఒక ప్లాజో టాప్ పైకి ఇలాంటి స్ట్రగ్స్ పేరప్ చేసుకుంటే ఎంత స్టైలిష్గా ఉంటుందో మీరు చూసేయచ్చు. అండ్ దిస్ ఈజ్ ద అదర్ స్ట్రగ్ విచ్ ఐ ప్రిఫర్. అండ్ ఇది కొంచెం లాంగ్ ఉంటుంది అనమాట. కొంచెం బ్యాక్ సైడ్ నీట్గా కవర్ చేస్తుంది. ఫుల్ హ్యాండ్స్ తోటి కొంచెం హై అండ్ లో మోడల్ అనమాట ఇది. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. అండ్ మనం నాట్ లాగా కట్టేసుకోవచ్చు ఫ్రంట్, అండ్ అలానే వదిలేసుకోవచ్చు. చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇది నేను యాక్చువల్గా మ్యాక్స్లో పర్చేస్ చేశాను. సైజ్ ఇస్ ఎల్. నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ పర్చేస్ చేశాను, నాట్ ఎట్ ఆల్ ఇన్ ప్రెగ్నెన్సీ టైం. సో నేను ఎల్ తీసుకున్నాను. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పటికి కూడా నాకు కంప్లీట్గా కవర్ చేసేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద 2 స్ట్రగ్స్ అండ్ దిస్ ఈస్ ద థర్డ్ అవుట్ఫిట్. నా నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి దిస్. సో ఇది 1 పీస్ అండి యాక్చువల్గా. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇలాంటి ఎలాస్టిక్ టైప్ మీరు తీసుకున్నారంటే ఏమవుతుందంటే మనకు మంచి గ్రిప్ అనేది దొరుకుతుంది బేసిక్గా టమ్మీ దగ్గర. సో మనము హ్యాపీగా ఎక్కడ మనకు టైట్ అనిపించదు అండ్ అన్కంఫర్టబుల్గా కూడా అనిపించదు అనమాట. సో ఇలాంటి ఫ్రాక్స్ కూడా నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించాయి. సో ఇది వచ్చేసి నేను లాంగ్ బ్యాక్ ఎప్పుడో తీసుకున్నాను, నాట్ హియర్, వేరే ప్లేస్లో తీసుకున్నాను నేను యాక్చువల్గా. బట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది నాకు ఫుల్ యూజ్ అవుతుంది. సో ఇది యాక్చువల్గా నేను నా మెటర్నిటీ ఫోటోషూట్కి యూజ్ చేద్దాం అనుకున్నాను, బట్ నేను ఆల్రెడీ నా యానివర్సరీకి వేసేసుకున్నాను అనమాట. ఇది అంత ఇంట్రెస్ట్ రాలేదు మెటర్నిటీ షూట్కి వేసుకోనికి.
బట్ బయటకు వెళ్ళేటప్పుడు దానికి హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. యాజ్ ఐ టోల్డ్, మళ్ళీ ఇలాంటివి నేను కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి దీనిపైకి ఇందాక క్రీమ్ కలర్ షర్ట్ ఏదైతే చూపించానో అది పేరప్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం యాక్చువల్గా పేరప్ చేశాను అలా. ఐ డోంట్ నో అంత బాగా ఒక లుక్ ఇస్తుంది అని చెప్పి, బట్ ఇట్ వాస్ లుకింగ్ వెరీ గుడ్ when I paired up with this one piece. So yeah, this is my fourth outfit. Last but not least, నా లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి దిస్ కంప్లీట్ రెడ్ కలర్, బ్రైట్ కలర్, మై ఫేవరెట్ కలర్. సో ఇది వచ్చేసి ఇలా వచ్చింది, 3/4 హ్యాండ్స్ విత్ బెల్ హ్యాండ్స్. అండ్ ఇది కంప్లీట్ ఫ్లోర్ లెంత్ అయితే కాదండి, ఇది యాంకిల్ లెంత్ యాక్చువల్గా. సో మనకు యాంకిల్ లెంత్ ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది బేసిక్గా. ఇఫ్ యూ క్యాన్ సీ, మనం జస్ట్ ఇలా వేసుకొని బయటికి వెళ్తే మాత్రం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది. సో ఈ డ్రెస్కి నేను 3/4 షార్ట్స్ కానివ్వండి ఆర్ లెగిన్స్ ప్రిఫర్ చేస్తానన్నమాట. లెగిన్స్ కూడా మీరు నెక్స్ట్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది. ఇఫ్ యువర్ సైజ్ ఇస్ ఎల్, ఇఫ్ యూ గో ఫర్ ఎక్సెల్ బెస్ట్ అండి. అస్సలు మనము మెటర్నిటీ వేర్లో కొనాల్సిన అవసరమే లేదు బేసిక్గా, ట్రస్ట్ మీ. సో ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను. చాలా రీజనబుల్ రేంజ్, ఐ గెస్ 350 or 400కి తీసుకున్నాను అనమాట. సో సైజ్ వచ్చేసి ఎక్సెల్ తీసుకున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యింది నాకు. కొన్ని డ్రెస్సెస్ ఏమయ్యాయి అంటే కొంచెం లూజ్గా ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే. ఈ టైంలో మనకు ఎంత లూజ్గా ఉంటే అంత కంఫర్ట్గా ఉంటాము. అండ్ ఇది నాకు కరెక్ట్గా ఫిట్ అయ్యింది అనమాట. లైక్ యూనో టూ టైట్ కాదు, మరీ లూజ్ కాదు, బికాస్ ఇక్కడ నాకు ఎలాస్టిక్ వచ్చింది కాబట్టి అలా అనిపించింది. సో ఈ ఎలాస్టిక్ వల్ల కరెక్ట్ షేప్ కూడా ఇచ్చిందనమాట నా బాడీకి, కరెక్ట్ షేప్ కూడా ఇచ్చిందనమాట నా బాడీకి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఫుల్ బ్రైట్ కలర్, చాలా మంచి లుక్ ఇస్తాయండి. అండ్ బ్యాక్ ఈ థ్రెడ్స్ చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. ఎప్పుడు యాక్చువల్గా ఈ డిజైన్ కోసమే నేను ఇది పర్చేస్ చేశాను. అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్ వెనెవర్ ఐ వేర్ ఇట్. ఈ డ్రెస్ కానివ్వండి, ఈ డ్రెస్ అండ్ ద సెకండ్ డ్రెస్ విచ్ ఐ షోడ్ యూ, ఇవి చాలా రెగ్యులర్గా వేసుకున్నాను అనమాట నేను. చెకప్స్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, బయటికి వెళ్ళేటప్పుడు, దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ రైట్ నౌ ఫర్ మీ. So these are the 5 outfits which I really want to show you all. So basically ఈ థర్డ్ ట్రైమిస్టర్లో నేను ఒక 5-6 అవుట్ఫిట్స్ అలా పెట్టుకుంటే బెటర్ కదా అనిపించి ఇవి కొన్ని సైడ్కి పెట్టుకున్నాను అనమాట. యూజువల్లీ ఇప్పుడు రెగ్యులర్గా మనం ఎక్కడికి వెళ్ళట్లేదు బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల కూడా మనం ఎక్కడికి రోజు బయటకు వెళ్ళట్లేదు కాబట్టి అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు ఈ డ్రెస్సెస్ అనేవి నాకు చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. ఎస్, సో యా గైస్, చూసారు కదా నా అవుట్ఫిట్స్ అన్నీ. దెర్ ఆర్ 5 అవుట్ఫిట్స్ విచ్ ఐ షోడ్ యూ నౌ. నాకైతే ఈ 5 అవుట్ఫిట్స్ చాలా కంఫర్టబుల్గా అనిపించాయి. అండ్ వెస్ట్రన్ ఉన్నాయి, ఇండియన్ ఉన్నాయి, అండ్ మనము రెండింటిని మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు. లైక్ కుర్తీస్ పైకి వెస్ట్రన్ లుక్ లాగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వి స్టైల్ అని. అండ్ these are the few ideas which I got and I really want to share with you all anamata, which I really want to share with you all. So I hope మీకు నా అవుట్ఫిట్స్ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు నా అవుట్ఫిట్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ ఐడియాస్ కూడా ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గోల్డెన్ గర్ల్ ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేశారంటే ఇలాంటి వీడియోస్ నేను ఏవి చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో ఈజీగా మీరు ఆ వీడియోస్ కూడా చూసేయచ్చు. సో అందుకనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గోల్డెన్ గర్ల్ ఛానల్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.